నేను తొందరలో మీటింగ్ పెడతాను. ప్లీజ్ మీ సహాయ సహకారాలు ఉంటే ముందుకు పోతారు తాడిపత్రులు. మరి ఏం చేద్దాం? ఎంతమంది వచ్చినారు కాదు నాకు కావాల్సినది. సోషల్ వర్క్ అంటారు దాన్నే. ఆ సోషల్ వర్క్ చేస్తే మీకు బీపీ షుగరు ఇవన్నీ ఉండవు. ఎప్పుడు మనం ఇంట్లో కూర్చొని ఏదేదో ఆలోచిస్తాం కాబట్టి కెమికల్ రియాక్షన్ ఇన్ ద బాడీ. అట్లీస్ట్ కొద్దిసేపు అయ్యా నేను ఇది చేసిన అని ఒక తృప్తి అన్న ఉంటుంది మీకు. హెల్త్ వైజ్ కూడా మీరు బాగుంటారు. సో ఐఎమ్ గోయింగ్ టు అరేంజ్ ఏ మీటింగ్. నేను మళ్ళీ ఫ్యాబ్లెట్ కూడా వేస్తున్నా. దాంట్లో నంబర్లు కూడా ఉంటాయి. మీరు ఎన్రోల్ కావండి. నాకు కనీసం ఒక 2-3 వచ్చినా నేను తృప్తి పడతా. మీకు నిజంగానే తాడిపత్రి బాగుండాలా, దీనికి ముందుకు తీసుకెళ్దాం అని ఏ ఉద్దేశం ఉన్నా ఆడపిల్లలు దయచేసి ముందుకు రండి. మిమ్మల్నే కాదు మీ ఇంట్లో వాళ్ళని కూడా మీరు సర్దుకుంటారు. మీకు ఎవరికి తెలియడం లేదు. పరక పట్టాలంటే ధైర్యం ఉండాలా. చాలా మందికి 99.9 మందికి ఆ ధైర్యం లేదు. మున్సిపల్ పర్మనెంట్ ఎంప్లాయీస్ కి 70, 80, 90, 1,00,000, 1,10,000, 1,20,000 వస్తుంది. దాన్ని 1,00,000 కాదు, ఇంకొక సంవత్సరం అంత 2 లక్షలు ఇస్తే కూడా పనిచేసేవాడు ఉండడు. ఏమైపోతుంది? ఇప్పుడే అన్ని స్టేట్లలో ప్రాబ్లం వచ్చింది. అనంతపూర్ లో 7 Hills అని ఒక ఇది ఉంది, ఆ మ్యారేజ్ హాల్. దాని వెనకాల చూడుకోండి ఎంత పెద్ద హ్యూజ్ ఇది ఉంది. నేను ఛాలెంజ్ చేస్తా, దాన్ని తీయగలరా? ప్రతి మున్సిపాలిటీలో ఉన్నాయి. ఇవి పెద్ద హజార్డ్ అయిపోయింది. సరే ఆడ నుంచి తీసి ఆడేస్తారు, ఇంకోసారి ఆడేస్తారా? అది ఆడంతే. దీనికి ఎండ్ లేదు. దిర్ ఇస్ నో ఎండ్. మనం కూడా అట్లా కాకుండా కనీసం ఈ హౌస్ వైఫ్స్, చదువుకునే వ్యక్తులు రండి, బయటికి రండి. ఇట్స్ నాట్ ఎ డైలీ ప్రోగ్రామ్. దాన్ని మీరు ఎంతమంది వస్తారో, ఏ వార్డు నుంచి వస్తారో దానికి మేము ఒక సిస్టమ్ చేస్తాం. అందుకని డైలీ అనుకోవద్దండి. అట్లీస్ట్ వన్స్ ఇన్ ఎ వీక్. లేదు మీరు రాలేరు, 15 రోజులకు ఒకసారి మీరు రండి, చూడండి ఎలా ఉంటుంది తాడిపత్రి. అన్ని బాగుంటే ఏమంటారు? నందనవనం అంటారు. విల్ మేక్ తాడిపత్రి యాజ్ ఎ నందనవనం. మీ యొక్క సహకారం ఉంటుంది. రండి, బయటికి రండి, మంచి పనులు చేయండి. మీరు కూడా గుర్తింపు పొందండి. ఎప్పుడు ఇంట్లో కూర్చొని ఏం చేస్తున్నారు? సోషల్ వర్క్. వెన్ యూ డూ సోషల్ వర్క్, ది బీపీ రేట్ తగ్గుతుంది 120/80. ఒక తృప్తి ఉంటుంది. నిన్ను కూడా జనం గుర్తిస్తారు. దయచేసి ప్లీజ్ ఒక ఫ్యాబ్లెట్ కూడా వేస్తున్నాను. మళ్ళీ దీని మా నంబర్లు కూడా యూట్యూబ్లో పెడతాం. దయచేసి ముందుకు రండి. నాకు చాలా నమ్మకం ఆడపిల్లలంటే. వితౌట్ యూ ఫ్యామిలీ రన్ కాదు. సో మనం అందరూ కలిసినప్పుడు ఎట్లుంటుంది? తాడిపత్రి బ్రహ్మాండంగా ఉంటుంది. డోంట్ సే హౌస్ వైఫ్, యువర్ అడ్మినిస్ట్రేటర్. మీ ఇంటి చిన్న ఇంటికి నువ్వే ఫైనాన్స్ ఇస్తే భర్త దాన్ని ఎలా యూటిలైజ్ చేయాలా, ఏమి ఎట్లా చేయాలని దాంట్లో మళ్ళీ ఊరుకుండకుండా, ఇంట్లో వాళ్ళకి తెలియకోకుండా 10-20 దాచిపెట్టింటారు. అది కూడా ఎవరి కోసరం? అగైన్ ఇంటికి. వాళ్ళు సదానికి ఏం ఆర్డరు. ఇంతకుముందు అయితే ఇప్పుడన్నా అంత డిన్నర్లో లంచ్గా అందరం కూర్చొని తింటాము.
మా అమ్మ వాళ్ళు ఉండేవాట లేదు, అందరికి మనకు అన్నం పెట్టి ఒక రౌండ్ వచ్చేది, కిరికిరంటే ఓహో అంటే వాళ్ళకి అన్నం లేదనిపించేది. సో యు ఆర్ ద పీపుల్ హూ కెన్ హెల్ప్ మీ, యు ఆర్ ద పీపుల్ హూ కెన్ హెల్ప్ ద తాడిపత్రి. నాకైతే ఏ కోరికలు లేవు, నాకు తాడిపత్రి బాగుండాలి ఒకటే ఒక కోరిక. దట్స్ వై ఐ వర్క్. నాకన్నా నేను సొంత పనులు చేసుకుంటే ఐ థింక్ ఐ కెన్ గెట్ ఇన్ స్మాల్ జెట్. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ తాడిపత్రి. మీరు నన్ను ఇంత పెద్దగా చేసినారు, నా బాధ్యత. సో ఆల్ హౌస్ వైఫ్స్ అండ్ చదువుకున్న వాళ్ళు విల్ కమ్ అవుట్ అండ్ డూ ఫర్ సంథింగ్ టు తాడిపత్రి. రైట్, థ్యాంక్ యూ. నేను ఒకరా ఇద్దరా ముగ్గురు అంటున్నా, చూడండి మీ యూట్యూబ్ మీద చెప్తారు, ఇట్ విల్ బి హండ్రెడ్స్. రైట్, థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరికి దుర్గాష్టమి శుభాకాంక్షలు. ఎస్పెషల్లీ ఈరోజు నేను హౌస్ వైఫ్స్, అది ఏమమ్మా ఏం పని చేస్తామంటే హౌస్ వైఫ్ అంటారు. దాని మీనింగ్ మీకు తెలుసా? హౌస్ వైఫ్ అంటే హౌస్ వైఫ్ ఈజ్ ఏ అడ్మినిస్ట్రేటర్. భర్త జీతం తెచ్చిస్తే 30 రోజులు ఎట్లా గడపాలా అని క్యాల్కులేట్ చేసుకుంటుంది. బియ్యానికి ఎంత, బ్యాళ్ళకి ఎంత, దానికింత దానికింత అని. మోస్ట్ రిస్క్ జాబ్. అంత ఈజీగా హౌస్ వైఫ్ అని అందండి. ఇవ్వదు మా మున్సిపల్ ఆఫీస్లో మా కమిషనర్ ఇస్ అడ్మినిస్ట్రేటర్. యు ఆర్ లైక్ దట్ టు యువర్ హౌస్. నేను ఎందుకు ఈరోజు మీ గురించి మాట్లాడుతున్నానంటే, అంతో ఇంతో పని చేయగలరనే ఉద్దేశంతోనే ఐ నీడ్ యువర్ హెల్ప్. తాడిపత్రి ప్రజానీకానికి, తాడిపత్రికి మీ యొక్క అవసరం వచ్చింది. ఎలా అంటారేమో, ఈరోజు డిసిప్లిన్ లేకపోతే ఎవరు బతకలేరు. ఎస్పెషల్లీ యంగ్ ఎనర్జెటిక్ పిల్లలు ఉన్నారే, దే ఆర్ గోయింగ్ టు హ్యావ్ అ ప్రాబ్లం. డిసిప్లిన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ టుడే. సరే, నేను ఒక మీటింగ్ పెట్టదలుచుకున్నాను. సమాజానికి బాగు చేయాలనే ఉద్దేశం ఉండే హౌస్ వైఫ్స్ కానీ, ఇంకా పెళ్లి కానీ, చదువుకున్న వాళ్ళు కానీ ముందుకు రావాలని కోరుతున్నా. మనం కనీసం ఊర్లో ఒక 6 నెలలు ప్రతి ఇంటిని టచ్ చేస్తే మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడే అన్ని విధాల మనం ముందున్నాం, కానీ అండర్ గ్రౌండ్ డ్రైన్ దాంట్లో వెనుకబడి ఉన్నాం. ఎవరి వల్ల అంటే ఇంట్లో చూసుకునే ఆడవాళ్ళతో. ఏంటంటే దాంట్లోకి స్పూన్లు పోతాయి, సలాకులు, గిన్నెలు, గ్లాసులు పోతాయంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లో మీరు పెట్టుకున్న కొన్నటువంటి 200, 150 రూపాయల వస్తువే దాంట్లోకి పోతా అంటే మీ ప్యాంటీలు పోవా, డైపర్లు పోవా, ఏం పోవు. మీరు కొన్న వస్తువే దాంట్లో పోతా అంటే ప్లాస్టిక్ పోదా, ఇవి పోదా, ఇవన్నీ అడ్డం పడి ఏమైంది మాకు? నీళ్ళు వస్తానే మమ్మల్ని తిట్టేది. ఏడున్నాడు చైర్మన్ నా కొడుకు, మనసంగానే మాట్లాడడంలే. ఏడున్నారు మున్సిపాలిటీ నా కొడుకులు. మరి మా మున్సిపాలిటీ అదే మాట అంటే మారండి.
తాడిపత్రికి వి నీడ్ యూ.